రీసెంట్ టైమ్స్ లో కాలేజెస్ కి వెళ్ళాలన్నా, ఆఫీసెస్ కి వెళ్ళాలన్నా, ఈవెన్ బయటకు వెళ్ళాలన్నా మనకి గుర్తొచ్చే బడ్జెట్ ఫ్రెండ్లీ టాక్సీ ర్యాపిడో. 2015 లో చిన్న స్టార్ట్అప్ కంపెనీగా మొదలైన ర్యాపిడో ఈ రోజు ఇండియాలోనే టాప్ పొజిషన్ లో ఉన్న ఓలా అండ్ ఊబర్ లాంటి పెద్ద కంపెనీస్ ని కూడా దాటుకుని నెంబర్ 1 పొజిషన్ కి ఎలా ఎదిగింది. 2015 లో ర్యాపిడో కంపెనీ బైక్ టాక్సీ అనే కొత్త కాన్సెప్ట్ తో ఇండియాలో స్టార్ట్ అయింది. దీని సక్సెస్ చూసిన ఓలా అండ్ ఊబర్ విత్ ఇన్ 1 year లోనే సేమ్ కాన్సెప్ట్ తో బిజినెస్ స్టార్ట్ చేశాయి. అయినా ఓలా అండ్ ఊబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ని ఎదుర్కొని ర్యాపిడో నెంబర్ 1 గా ఎలా ఎదిగింది అండ్ ర్యాపిడో మార్కెట్ స్ట్రాటజీస్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇండియాలో ర్యాపిడో రాకముందే మేజర్ గా ఈ టాక్సీ బిజినెస్ రూల్ చేసింది ఓలా అండ్ ఊబర్. మెజారిటీ ఆఫ్ ది సిటీస్ లో టాక్సీ బిజినెస్ ని ఈ 2 కంపెనీస్ ప్రొవైడ్ చేసేవి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ బిజినెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేస్తూ వచ్చిందే ర్యాపిడో. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకునే ముందు ఈ ర్యాపిడో ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. 2015 లో అరవింద్ సంఘ, ఋషికేశ్ అండ్ పవన్ గుంటుపల్లె అనే 3 వ్యక్తులు మార్కెట్ లో ఓలా అండ్ ఊబర్ సాల్వ్ చేయలేని కొన్ని ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ క్రియేట్ చేస్తూ ర్యాపిడో స్టార్ట్ చేశారు. ఇనిషియల్ డేస్ లోనే ఒక చిన్న టీమ్ సెట్ చేసుకుని ఓన్లీ బెంగళూరులో మాత్రమే బైక్ సర్వీస్ ని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే ఓలా అండ్ ఊబర్ కస్టమర్స్ ట్రావెల్ చేయాలనుకునే 5 to 10 kilometers కూడా 200 or 300 చార్జ్ చేసేవి. అండ్ అది కాక ఇవి కార్స్ అవటం వల్ల సిటీస్ లో ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తో కస్టమర్స్ వాళ్ళు వెళ్లాలనుకున్న డెస్టినేషన్ కి టైం కి వెళ్ళలేకపోయేవాళ్ళు. ఈ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసిన ర్యాపిడో 2-wheeler చేతిలో ఉన్న అన్ఎంప్లాయిడ్ అండ్ జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా యాప్ లో రిజిస్టర్ అవి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సిటీస్ ఈ బైక్ టాక్సీ సర్వీస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇలా ప్రొవైడ్ చేసినందుకు డిస్టెన్స్ ని బేస్ చేసుకుని ర్యాపిడో డబ్బులు చార్జ్ చేస్తుంది. అండ్ ఓలా అండ్ ఊబర్ లాంగ్ డిస్టెన్స్ వెళ్లాలనుకున్న కస్టమర్స్ ని కవర్ చేస్తే ర్యాపిడో మాత్రం 10 to 20 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకున్న షార్ట్ డిస్టెన్స్ కస్టమర్స్ ని కవర్ చేస్తుంది. ఈ స్ట్రాటజీని ర్యాపిడోకి బాగా మార్కెటింగ్ చేసింది. తొందరగా డిస్టెన్స్ కవర్ చేయాలి అండ్ తక్కువ ధరలో వెళ్లాలనుకున్న కస్టమర్స్ కి ర్యాపిడోకి బాగా అట్రాక్ట్ అయ్యారు. 2015 లో ర్యాపిడోకి వచ్చిన కస్టమర్స్ అట్రాక్షన్ చూసి ఓలా అండ్ ఊబర్ కూడా సేమ్ సర్వీస్ ని స్టార్ట్ చేసి ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఉన్న ఓలా అండ్ ఊబర్ తో పోటీ పడుతూ ఈ బిజినెస్ చేయడానికి ర్యాపిడో చాలా ప్రయత్నించింది. అండ్ ర్యాపిడో కంపెనీ ఫౌండర్స్ కూడా ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్స్ జనరేట్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఓలా అండ్ ఊబర్ తో పోటీ పడి ఈ బిజినెస్ ర్యాపిడో చేయలేదని ఏ ఇన్వెస్టర్ కూడా ముందుకు రాలేదు. ఫైనల్లీ 2016 లో ఆల్మోస్ట్ ఈ కంపెనీ మూతపడే సిచ్యువేషన్ కి వచ్చేసింది. కానీ అప్పుడు ర్యాపిడోకి సపోర్ట్ గా ఒక వ్యక్తి బయటకు వచ్చారు. ఆయన ఎవరో తెలుసా? పవన్ ముంజల్. ప్రపంచంలోనే అది పెద్ద బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన హీరో మోటార్ కంపెనీ చైర్మన్ పవన్ ముంజల్ గారు ర్యాపిడో బిజినెస్ మోడల్ గమనించి ఇందులో కేవలం ఇన్వెస్ట్ చేయటమే కాకుండా ర్యాపిడోని స్థాపించిన ఈ ముగ్గురికి ఓలా అండ్ ఊబర్ ని ఎదుర్కోవటానికి కొన్ని ఇంప్లిమెంట్స్ ప్రాసెస్ ని సజెస్ట్ చేసి ర్యాపిడోని సపోర్ట్ చేశారు. సో ఇక్కడి నుంచే ర్యాపిడో ఓలా అండ్ ఊబర్ లాంటి టాప్ లో ఉన్న కంపెనీస్ ని దాటుకుని టాప్ పొజిషన్ కి వచ్చింది. దానికి వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఫోకసింగ్ ఆన్ స్మాల్ సిటీస్. ఓలా అండ్ ఊబర్ లాంటి కంపెనీస్ హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై లాంటి మెట్రో సిటీస్ ని ఫోకస్ చేసి వాళ్ళు బిజినెస్ చేస్తుంటే ర్యాపిడో మాత్రం టైప్ 2 అండ్ టైప్ 3 సిటీస్ మీద ఫోకస్ చేసి అక్కడ వాళ్ళ సర్వీస్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దీని రిజల్ట్ ఏంటో తెలుసా? కనీసం ఓలా అండ్ ఊబర్ లాంటి సర్వీస్ ఉంటాయని కూడా తెలియని చిన్న చిన్న సిటీస్ కి ర్యాపిడో తన సర్వీస్ ని పరిచయం చేసి మెల్లగా వాళ్ళందరినీ తన కస్టమర్స్ ని చేసుకుంది. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్ లో ఓలా అండ్ ఊబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడికి వచ్చిన చిన్న చిన్న సిటీస్ లో ఉన్న కస్టమర్స్ అప్పటికే ర్యాపిడోకి అలవాటు పడి ఉంటారు. కాబట్టి ఈ కస్టమర్స్ ని లాక్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ప్రెసెంట్ ఈ యాప్ ని 25 million పీపుల్స్ యూజ్ చేస్తున్నారు. పవన్ ముంజల్ గారితో స్టార్ట్ అయిన ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు టెక్సాస్ వెంచర్, వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్, స్విగ్గీ, టీవీఎస్ మోటార్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ర్యాపిడోలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రెసెంట్ ర్యాపిడో కంపెనీ వాల్యుయేషన్ ఎంతో తెలుసా? 9,350 crores. So my dear friends, this is today's video. This is your friend signing off.